హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి మధురం. ఇవాల్టి వీడియోలో స్పెషల్ రెసిపీ పచ్చిమిరపకాయలతోటి ఆవకాయ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. చాలా కమ్మగా, చాలా టేస్టీగా ఉంటుంది. కరెక్ట్ ప్రాసెస్లో తయారు చేసుకుంటే ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంచుకోవచ్చు. ఎలా తయారు చేయాలో చూసేద్దాము. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. గ్యాస్ ఆన్ చేసుకొని ఫ్రైయింగ్ పాన్ పెట్టుకుందాము. గ్యాస్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు 1/2 టీ స్పూన్ వరకు మెంతులు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాము. ఎక్కువ యాడ్ చేసుకుంటే చేదొస్తుంది కాబట్టి తగినంత కొంచెంగా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకొని చల్లగా అయిన తర్వాత పొడి చేసుకోవాలి. అదే ప్యాన్లో 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు కూడా యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత పొడి చేసుకోవాలి. ఈ ఆవకాయ ప్రిపేర్ చేయడానికి కొంచెం లావుగా ఉన్న పచ్చిమిర్చి తీసుకున్నాను. మీరు బజ్జీకి వాడే మిర్చి కానీ రెగ్యులర్గా కుకింగ్లో యూజ్ చేసే మిర్చి కానీ తీసుకోవచ్చు. పచ్చిమిర్చిని వాటర్తో క్లీన్ చేసి అసలు తడి లేకుండా బాగా డ్రై చేసుకోవాలి. కాటన్ క్లాత్తో డ్రై చేసుకున్నాను. కాడలు కూడా కంప్లీట్గా తీసేసుకుందాము. ఈ మిర్చిని నేను ముందు రోజే క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను. తడి ఉంటే పచ్చడి పాడైపోతుంది కదా అని ముందు రోజే క్లీన్ చేసి పెట్టుకున్నాను. బాగా డ్రై చేసుకున్నాను. పచ్చిమిర్చిని హాఫ్గా కట్ చేసుకుంటున్నాను. కంప్లీట్గా కాకుండా మధ్య భాగంలో కట్ చేసుకొని లోపల ఉన్న గింజల్ని రిమూవ్ చేసుకుంటున్నాను. మీకు ఎక్కువ కారం ఇష్టమైతే గింజల్ని కూడా ఉంచుకోవచ్చు. నేనైతే ఇక్కడ రిమూవ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా ఈజీ ప్రాసెస్లో లోపల ఉన్న గింజలన్నీ పచ్చిమిర్చి షేప్ అవుట్ అయిపోకుండా కట్ చేసుకుంటున్నాను. అన్నిటినీ గింజలు రిమూవ్ చేసుకున్న తర్వాత మిర్చిని కట్ చేసుకుందాము. మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు. చిన్న ముక్కలుగా కానీ పెద్ద ముక్కలుగా కానీ కట్ చేసుకోవచ్చు. నేను మీడియం సైజులో కట్ చేసుకుంటున్నాను. ఇలా అన్నీ కట్ చేసుకునేటప్పుడు మీకు కొంచెం తడి అనిపిస్తే మరొకసారి డ్రై క్లాత్ తోటి అంటే కాటన్ క్లాత్ తోటి బాగా డ్రై చేసుకోవాలి. ఈ ఆవకాయకి నేను కొంచెం కారం తక్కువగా ఉన్న పచ్చిమిర్చినే తీసుకున్నాను. మీకు కావాలంటే ఎక్కువ కారం ఉన్న మిర్చి కూడా తీసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ యూస్ చేస్తున్నాను. అందుకని 2 సార్లుగా 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. మీరు రాక్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. 1.5 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం ఎర్రగా ఉన్న కారం యాడ్ చేసుకుంటే మనకి ఆవకాయ మంచి కలర్ వస్తుంది. కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుందాము. ఫ్రై చేసి పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర, మెంతుల పొడి యాడ్ చేసుకుంటున్నాను. ఆవాలు కూడా పొడి చేసుకుని యాడ్ చేసుకుంటున్నాను. 10 నుంచి 11 వరకు వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీకు నచ్చినన్ని యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. స్పూన్తో ఒకసారి మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. గ్యాస్ ఆన్ చేసుకొని ఫ్రైయింగ్ పాన్ పెట్టుకుందాము. ఇందులో 1/2 కప్పు వరకు ఆయిల్ యాడ్ చేసుకుందాము. యూస్ చేయని ఫ్రెష్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. గ్యాస్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత అంటే 2-3 నిమిషాల తర్వాత గోరువెచ్చగా అవుతుంది కదా. ఇప్పుడు ఇందులో ముందుగా మనం మిక్స్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి మిశ్రమం కూడా యాడ్ చేసుకుందాము. 2-3 నిమిషాలు పచ్చడిని ఫ్రై చేసుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుందాము. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల పచ్చిమిర్చిలో ఏదైనా తేమ ఉన్నా కూడా మనం యాడ్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్లో ఏదైనా తేమ ఉన్నా కూడా కంప్లీట్గా పోతుంది. ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవచ్చు. మనం పచ్చడికి గ్రౌండ్ నట్ ఆయిల్ కానీ అంటే పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ యాడ్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇలా కొంచెం చల్లగా అయిన తర్వాత ఇందులో కంప్లీట్గా ఒక లెమన్ తీసుకున్నాను. లెమన్ని గింజలు తీసేసి స్క్వీజ్ చేసుకుంటున్నాను. లెమన్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని ఉప్పు, కారం ఏదైనా సరిపడకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు. ఈ ఆవకాయని గాజు బౌల్స్లో కానీ ప్లాస్టిక్ బౌల్స్లో కానీ మనం స్టోర్ చేసుకోవచ్చు. గట్టిగా మూతతో క్లోజ్ చేసి 1 రోజు పాటు పక్కన పెట్టుకుంటే ఆయిల్ బాగా పైకి తేలుతుంది. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని మరికొన్ని ఎక్కువ రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు. ఆయిల్లో ఈ పచ్చడిని ఎక్కువసేపు ఫ్రై చేసుకోనక్కర్లేదు. గ్యాస్ని లో ఫ్లేమ్లో ఉంచి 2-3 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మర్చిపోకుండా అమ్మ చేతి మధురం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.